కడప జిల్లా బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని చింతల చెరువు రైతు సేవా కేంద్రం పరిధిలోని అబుసాహెబపేట గ్రామంకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు గోగుల రాధాకృష్ణయ్య పూత దశలో ఉన్న రాజస్థాన్ సజ్జ పంటను పరిశీలించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని సూచించారు. కషాయాలు, ద్రవణాలు పట్ల అవగాహన ఉండాలన్నారు. ఇలాంటి రైతును కలిసి ఈ క్షేత్రాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు. ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ కూడా అమలు చేస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు ఇట్లా రైతులను మనం చూసి వాళ్ళ మార్గదర్శకంగా ఉండే రైతులను, ఇతర రైతులను కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. ఆ భూమి భౌతిక రసాయనిక మార్పులు కూడా లోనయ్యి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇటీవల కాలంలో వరి నాట్లన్నీ కూడా చనిపోతున్నాయి. కమలాపురం నిన్నంతా కూడా సిద్ధవటం మండలము అక్కడంతా చూసాము. కాబట్టి ఇటువంటి రసాయనిక రహిత వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సహజ వనరుల సద్వినియోగం జరుగుతుంది. తర్వాత ఎక్కడే కానీ కలుపు మందు వాడడం లేదు, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడడం లేదు. కాబట్టి మన క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు రాకుండా కూడా ఉంటుంది. పర్యావరణ హితమైనటువంటి వ్యవసాయము, దీని అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారము. నా పేరు ఎం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరు, వ్యవసాయ డివిజన్ బద్వేలు మండలం. వ్యవసాయ డివిజన్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయి: బద్వేలు, గోపవరం, అట్లూరు, సిద్ధవటము. ఈరోజు మనం బద్వేలు మండలము మన చింతల చెరువు రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అబ్బుసాహెబపేట గ్రామంలో ఉన్నాము. గోగుల రాధాకృష్ణయ్య గారు అభ్యుదయ రైతు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రిటైర్ అయ్యి ఈ పూర్తిగా తనకున్నటువంటి 6 ఎకరాల వ్యవసాయ భూమిలో పూర్తిగా రసాయనిక రహిత వ్యవసాయము, సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం జరుగుతూ ఉంది. ఇందులో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ కరివేపాకు తోటను 2 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇక్కడ విత్తనం ఉంది, ప్లస్ నర్సరీ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ కరివేపాకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాలకు కూడా ఈ పంపించడం జరుగుతూ ఉంది. ఎటువంటి రసాయనాలు వాడలేదు. కాబట్టి ఇలాంటి రైతులందరూ కూడా ఏంటంటే పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, తర్వాత అతిగా పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రసాయనిక రహిత వ్యవసాయం. అందరికీ నమస్కారము. ఈరోజు మనము వ్యవసాయ డివిజన్ బద్వేలు వ్యవసాయ డివిజను, బద్వేలు మండలము, అబ్బుసాహెబపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గోగుల రాధాకృష్ణయ్య గారు ప్రకృతి వ్యవసాయ రైతు 3 ఎకరాల 60 సెంట్ల విస్తీర్ణంలో రాజస్థాన్ సజ్జను సాగు చేయడం జరుగుతూ ఉంది. దీని లక్షణం ఏంటంటే చాలా పొడుగుగా ఉంటుంది, కంకి వంగుతుందన్నమాట. ఎక్కువ బరువు కూడా గింజ బాగా ముదిరినప్పుడు వంగుతుందన్నమాట. ఇది దాదాపు 3 అడుగుల పైన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్న చూశాను నేను, ఈ రైతు కొన్ని ఫొటోస్ పెట్టింటే, అందుకోసం దీన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ మన చింతల చెరువు రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు పవన్ కుమారు ప్లస్ నేను, కొంతమంది రైతులు ఈ క్షేత్రాన్ని పరిశీలన జరిగింది. చాలా అద్భుతంగా ఉంది పంట. ఇది ఎకరాకి 20 క్వింటాలుగా వస్తుంది, మంచి నాణ్యత ఉంటుంది. ఇది హైబ్రిడ్ కాదు కాబట్టి మళ్ళీ విత్తనం కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని రాజస్థాన్ సజ్జ అంటారు. కాబట్టి ఇట్లా కొత్త పంటల వైపు, ముఖ్యంగా చిరుధాన్యాలను మనం గత సంవత్సరం కూడా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా చేస్తున్నాం. ఇప్పుడు చిరుధాన్యాలు సాగు చేసేవారు లేరు. కాబట్టి ఈ రైతును మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఏంటంటే కత్తెర పురుగు వచ్చే అవకాశం ఉంది. దాని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ చిరుధాన్యాలు సాగు చేసే రైతులను ఎంకరేజ్ చేయాలి. ఇటీవల మన మద్దతు ధర కూడా బాగా పెంచారు సజ్జకి, దాదాపు 3,200 పైచీలకు ఉంది. కాబట్టి చిరుధాన్యాలు సాగు చేస్తే మన పోషక విలువలు ఉంటాయి. పశువులకు ఆహారము, పశువులకు కూడా ఆహారం ఉంటుంది. తర్వాత మన ఈ చిరుధాన్యాలు తినేదాని వల్ల రోగనిరోధక శక్తి పెరగడము, తర్వాత మన చిన్నపిల్లలకు కూడా దీన్ని బాగా తినిపించవచ్చు. అన్ని రకాల పోషక విలువలు దీంట్లో ఉంటాయన్నమాట. సజ్జను కూడా రకరకాల జొన్న రొట్టె ఎలా తింటామో అది కూడా తయారు చేసుకొని తినచ్చు. కాబట్టి అత్యంత పోషక విలువలు కలిగినటువంటి ఆహారం వచ్చి ఈ సజ్జ అన్నమాట. చాలా చోట్ల సజ్జ రొట్టె కూడా తింటూ ఉంటారు. ఈ మధ్య తక్కువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తిన్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కొత్త రకాన్ని సాగు చేసినటువంటి
మన గోగుల రాధాకృష్ణ గారిని అభినందిస్తున్నాము. ఈయన స్ఫూర్తిగా తీసుకొని ఇతర రైతులు కూడా తమకున్నటువంటి విస్తీర్ణంలో కొంత మొత్తంలో అయినా కూడా ఈ చిరుధాన్యాల పంటలను సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను.